అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీలో ల్యాండ్‌లైన్ ఫోన్ ఎంతమందికి గుర్తుంది? మన చిన్నప్పటిది. అలాగే జిమ్‌కి ఎంతమంది వెళ్తారు అనేది చెప్పండి. ఎందుకండి పెట్టిందేమో వీడియో గానుగది, మీరు అడుగుతున్న దానికి దీనికి సంబంధం లేదు కదా అనుకుంటున్నారా? సెల్ ఫోన్ వచ్చిన తర్వాతే కదా ల్యాండ్‌లైన్ ఫోన్ అవసరం మనకు తగ్గిపోయింది. చివరికి అది కనుమరుగైపోయింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది, మన టైం ఎంత వేస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావించానంటే, కొంతమంది ఎద్దులు గానుగ తిరగడం గురించి అయ్యో పాపం అని అంటున్నారు అనమాట. ఎందుకండి అయ్యో పాపం? అయ్యో పాపం అనుకుంటే ఇన్ని జిమ్లు ఎందుకు ఉన్నాయి? ఆ జిమ్లో అన్ని వెయిట్స్ ఎత్తడం అదంతా ఎందుకుంది చెప్పండి? 50-60 కేజీలు ఉన్న మనిషి రోజుకు 10,000 అడుగులు నడిస్తేనే మీకు ఆరోగ్యం అని ఇంతమంది నిపుణులు చెప్తున్నారు. 300 నుంచి 400 కేజీలు ఉండే ఎద్దు 8 గంటలు పనిచేస్తే మీకు అయ్యో పాపం అని ఎందుకు అనిపిస్తుంది? నాకు అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది అంటారు డబ్బు కోసమని. ఏం డబ్బు? నాకు డబ్బు ఉందండి బాబు, నాకు డబ్బు సరిపోయినంత ఉంది, నేను చదువుకున్నాను, ఈ బిజినెస్ కాకపోతే ఇంకోటి పెట్టుకోగలను. డబ్బే కావాలి అనుకుంటే నేను రోజు వీడియోస్ పెట్టుకుంటే వస్తాయి. డబ్బే కావాలి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే నేను ప్రమోషన్స్ చేసుకుంటే వస్తాయి. ఒక ప్రమోషన్ చూపించండి నా ఛానల్లో మీరు. మన జీవితంలో జీవరాశిని ఒక భాగంగా చేసుకోకపోతే రేపు అవి అంతరించిపోతాయి. అది ఎద్దైనా ఆవైనా. అప్పుడు మీ పిల్లలకి గూగుల్లో చూపించాలి ఎద్దు ఎలా ఉండిద్ది, ఆవు ఇలా ఉండిద్ది అని చెప్పి. సరే డబ్బుంది కదా అని చెప్పి రోజు వాటికి దానా మేత పెడతాను. రేపు దానికి ఒబెసిటీ వస్తే ఏ థ్రెడ్మిల్ ఎక్కి పరిగెత్తాలి, ఏ వెయిట్స్ మొయ్యాలి అది తగ్గడానికి? దానికి అనారోగ్యం వస్తే ఎవరు పక్కన వాళ్ళు చేసి పెట్టాలి? 4 రకాల జీవరాశి నాతో ఆనందంగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. అవి మోసే బరువును చూసి మీరు ఫీల్ అవుతున్నారు. అవి అంత బరువుగా ఏమి ఉండదు. దానికంటూ ఒక బేరింగ్ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అంతే. ఇది సహసిద్ధమైన ఒక పని. ఒకవేళ మీరు ఇలాంటి జీవరాశిని పోషించాలి అనుకుంటే, మీకు పోషించే స్థలం లేకపోతే ఎవరన్నా పోషిస్తున్న వాళ్ళకి మీరు చేదోడు వాదోడుగా ఉండండి. అలాగే కానీ మీ సూటిపోటి మాటలతో వాళ్ళని పొడిచి చంపకండి. ఎద్దు కానీ ఆవు కానీ వ్యవసాయంలో ఒక భాగం. ఆవు పేడ సహసిద్ధమైన వ్యవసాయానికి ఉపయోగపడిద్ది. ఎద్దు సహసిద్ధమైన వ్యవసాయం చేయటానికి 100 ఎకరాలు దున్ని రైతుకి ఒక అన్నగా తమ్ముడిగా ఉండి చేదోడు వాదోడుగా ఉండిద్ది. చాలాసార్లు చెప్పాను, ఎద్దుల్ని కబేళాలకు తోలుతున్నారు, ఆ అవసరం నా దగ్గర రాకూడదు, అందుకే నేను ఎద్దు గానుగలు పెట్టుకున్నాను అని చెప్పేసి. అయినా మళ్ళీ అదే ప్రశ్నని తిప్పి 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 అడుగుతూ ఉంటారనమాట. కొంతమందికి ఆవు పేడేసినా బాధే, ఎద్దు గానుగు మోసినా బాధే, కోడి గుడ్డు పెట్టినా బాధే. అసలు ఇన్ని బాధలతో మీరు ఏ జీవిని పెంచకుండా ఎలా ఉంటున్నారు చెప్పండి? మట్టికి జీవరాశికి ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు ఒత్తిడి, అసహనం, అశాంతి మనకు దగ్గర అవుతాయి అన్నమాట.